నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయిస్తూ ఉన్నారు. సిండికేట్లు కానీ బెల్ట్ షాపులు కానీ టీడీపీ వారి కాబట్టి 2-3 జిల్లాలకు ఒక యూనిట్గా పెట్టారు. ఈ కల్తీ మద్యానికి సంబంధించి పెట్టి ఈ కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు యానాంకి, కర్ణాటకకి, తమిళనాడుకి కూడా సప్లై చేయిస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారం ఉంది, యూనిట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ ఒక పక్కన జరిగిపోతూ ఉంటే వీటిని ప్రక్క రాష్ట్రాలకు కూడా తరలించి అమ్మకాలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత నిస్సిగ్గుగా పరిపాలన జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో దరిదాపు 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నాయి, 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యం లాగా ఏసీ బ్లాక్ కానీ, ఓల్డ్ అడ్మిరల్ కానీ, SPY 999 కానీ వాటి పేరుతో ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు అని చెప్పి పేద ప్రజల యొక్క ప్రాణాలకు ఈరోజు వెలకట్టలేని స్థితిలో ఈరోజు ప్రజలు చనిపోతూ ఉంటే ఇవన్నీ అమ్మకాలను పక్కగా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా